వర్కింగ్ ప్లేస్ లేదు, ఏ ప్లేస్ లేదు, ఎక్కడైనా సరే అమ్మాయికి సేఫ్టీ లేదు. అమ్మాయిలు ఒక రేంజ్ లో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైము మళ్ళీ 1847కి వెళ్ళిపోతే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. కాలేజీల్లో స్కూల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న పేరుతోటి డాన్సులు ఏం పాటలు వేస్తున్నారండి. గూగుల్లో వెతికానంటారు చాలా మంది. 5 సార్లు ఒక స్పెల్లింగ్ కొట్టండి, రాంగే కొట్టండి. పేపర్లో కనపడనివి, న్యూస్ దాకా రానివి మారుమూల గ్రామాల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ కూడా చాలానే జరిగింది. టీనేజ్కి రాగానే పేరెంట్స్కి ఒక రకమైన భయం వస్తుంది కదా మేడం. ఇప్పుడు మనసే మంచిగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే ఏ మురికి పని చేయడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే మనసు స్వచ్ఛంగా ఉండాలి. మెట్రోస్లోను, బస్ స్టాండ్లోను అన్ని చోట్ల ఈ తరం పిల్లలు ఇంతే, ఈ కాలం పిల్లలు ఇంతే అని అంటున్నారు. కాలం మారిపోయింది అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కాలం ఎక్కడ మారింది, అదే 24 గంటలే ఉంది. కాకపోతే ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాంట్లో సమాజం పరిస్థితి ఆధారపడింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్న పిల్లల నుంచి నేర్పించాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి దాదాపు 10-12 సంవత్సరాలుగానే ఉంది, అంతకుముందు లేదు. మరి అంతమంది పిల్లలు బాగానే ఉన్నారు కదండి. చెప్పకపోయినా ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎక్కడ టాపికే వచ్చేది కాదు. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను విష్ణుప్రియ. సమాజంలో రకరకాల సంఘటనల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో చూడకూడని విషయాలు చూస్తున్నాం, వినకూడని వార్తలు వింటున్నాం. దానికి ప్రధాన కారణాలు ఏంటి? మనం 4 రోజులు సానుభూతి తెలియజేస్తే ఆ సమస్యలు తీరిపోతున్నాయా? అలా తీరిపోయేలా ఉంటే ఇంతకుముందు జరిగిన వాటికి మనం ఎంతగానో స్పందించాం కదా. మన స్పందనతో సమాజంలో మార్పు వస్తుందంటారా? అసలు ఇలాంటి సంఘటనలకి కారణం ఏంటి? విద్యా వ్యవస్థ ప్రభావం వీటి మీద ఎంతవరకు ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేడం ఉషా కస్తూరి గారు. మేడంతో మాట్లాడి సమాజం యొక్క సామాజిక పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, జనరల్గా మనం న్యూస్ చూడాలి అంటేనే భయపడే పరిస్థితులు. రీసెంట్గా ఒక ఇష్యూ మొత్తం మన భారతదేశాన్ని మొత్తం కుదిపేస్తుంది అని చెప్పాలి, డాక్టర్ ఇష్యూ. అయితే ఈ డాక్టర్ ఇష్యూ ఒక్కటే మనం పేపర్లో చూసి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాం. కానీ ఇలాంటి ఇష్యూస్ సమాజంలో చాలా జరుగుతున్నాయి. పేపర్లో కనపడనివి, న్యూస్ దాకా రానివి మారుమూల గ్రామాల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ కూడా చాలానే జరుగుతున్నాయి. అలా జరుగుతున్న వాటిలో యువత ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. అసలు దానికి కారణం ఏంటి? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నిజమే. ఇప్పుడు మీరు చెప్పినట్టు సమాజానికి రీచ్ అవ్వని చాలా సంఘటనలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఇది ఒక దేశానికి సంబంధించిన ప్రకృతి విలయ తాండవానికన్నా భయంకరమైన విషయం. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు అది జనరల్గా అందరికీ ప్రాబ్లం వస్తుంది. ప్రకృతి ప్రకోపన మనం చాలా చూస్తున్నాం. మొన్న వాయనాడులో ల్యాండ్ స్లైడింగ్ కానీ, అప్పుడప్పుడు కొండ చర్యలు పడ్డాయి అంటే అది మనిషి ప్రకృతితో ఆడుకున్నాడు, మళ్ళీ ప్రకృతి రివెంజ్ తీసుకుందని చెప్పచ్చు. కానీ ఇక్కడ మనిషి మానవత్వం అంటాం కదా, ఇక్కడ మనుషుల్లో రాక్షసత్వం, ఒక్కొక్కసారి జంతువుల్లో మానవత్వం కనిపిస్తుంది మనకి. ఇది ఆ తల్లిదండ్రుల బాధని ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు మర్చిపోలేరేమో అన్నంత భయంకరమైన విషయం అది. ఇక్కడ అసలు దాని గురించి డిస్కస్ చేయాలన్నా కూడా ఒకసారి ఒళ్ళు జలధరించేటువంటి సంఘటన నిజంగా అది. మీరు అన్నట్టు సమాజానికి చేరని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి విద్యా వ్యవస్థకి ముడిపట్టడం అంటే ఒకటి ష్యూర్ చెప్తా నేను. ఇప్పుడు మన చదువు విషయంలో మాట్లాడుకుంటే ఏ విద్యార్థికి ఎవరు ఎలాంటి క్రైమ్ చేయమని నేర్పించరు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ అసలు అలాంటిది జరగదు. అలాంటి స్కూల్స్, అలాంటి కాలేజెస్ లేవు. కాకపోతే ఆ దశకి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రూట్ని ఎంచుకుంటున్నారు, దేనికి ఇష్టపడుతున్నారు, దేనికి బానిసలు అయిపోతున్నారు, ఎలాంటి అలవాట్లకి వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అన్న దాని మీద ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎవరు బాధ్యులు అంటే మొత్తం సమాజం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రుల, కాలేజీల, స్కూల్సా, టీచర్సా అంటే మొత్తం సమాజం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. సమాజం మొత్తం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది అంటే సమాజం బాధ్యత తీసుకుని తీరాలి. దీనికి సమాజమే దీనికి కారణం అంట నేను. అయితే మేడం, సోషల్ మీడియా ఇప్పుడు పిల్లల్ని, చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని ఏజ్ల వాళ్ళు దాంట్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
కానీ ఒక వర్గం, సమాజంలో ఒక వర్గం చెప్తుంది ఏంటి అంటే, ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, అందువల్లే ఇలాంటి సంఘటనలు ఇంకా ఇంకా జరుగుతున్నాయి, వాటిలో చూడకూడని దృశ్యాలు చూసి వాళ్ళు మానసిక పరిపక్వత పోగొట్టుకొని వాళ్ళలో రకరకాలైనటువంటి ఉన్మాదాలు లేవనెత్తుతున్నాయి, దానికి ఎవరి మీద చూపించాలో తెలియక వయసుతో సంబంధం లేకుండా చూపిస్తున్నారు అని అంటారు. దీనికి ఒక మోటివేషనల్ స్పీకర్గా ఏం చెప్తారు? కాలేజీల్లో, స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న పేరుతోటి డ్యాన్సులు ఏం పాటలు వేస్తున్నారండి? ఏం పాటలు పిల్లలు సినిమాలు డ్యాన్సులు చేస్తున్నారు? దానికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు సినిమాల్లో దాన్ని ఐటమ్ సాంగ్గా చూపించింది, దాన్ని కల్చరల్ ప్రోగ్రాంలు చూపిస్తున్నారు. అది సాంస్కృతిక కార్యక్రమమా కాలేజీల్లో? కాలేజీల ప్రభావం ఉంటుందిగా మేడం. ఇప్పుడు ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకునేప్పుడు సో కాల్డ్ కాలేజ్, నేను అనేది కాలేజీ వాళ్ళు ఎందుకు బాధ్యత? అసలు అది పెట్టాలని వాళ్ళకి ఎందుకు థాట్ వచ్చింది? దాన్ని ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు అంటున్నాను నేను. కాలేజీ వాళ్ళు అడిగారు, కాలేజీ వాళ్ళు చేయమంటున్నారు, పిల్లలు అయితే బాగా చేస్తున్నారు స్టేజ్ మీద. అక్కడ ఆ డ్యాన్స్ని ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఆ ప్రోగ్రామ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, మా పిల్లలు చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సినిమాలో 5 నిమిషాలు డబ్బుల కోసం చేసిన ఐటమ్ సాంగ్ని పబ్లిక్గా లైవ్ చూపిస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? పోనీ ఏదన్నా కొన్ని, నో డౌట్ నేను 100% కాలేజీలన్నీ అలా ఉన్నాయని నేను చెప్పట్లేదు, 90% అలా ఉన్నాయి. ఒక 10% ఏదో కొన్ని మంచిగా ఉన్నా కానీ వాటిని మీరు యూట్యూబ్లో పెట్టండి, పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మా పిల్లలు చాలా బాగా చేశారు, డ్యాన్స్ ఎరగదీసేశారు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, పేరెంట్స్ చెప్పుకుంటున్నారు. అది వయసుతో సంబంధం లేదండి. ఎల్కేజీ పిల్లల చేత నుంచి కాలేజీ పిల్లల వరకు చేసేవి ఆ డ్యాన్స్లే, వాటికే ఇష్టపడుతున్నారు. అలా వద్దునన్నా ఆ పాటలు చెయ్యొద్దు. ఇప్పుడు మీరు సడన్గా ఎవరైనా అడగండి, ఏదో ఒక పాటని హమ్మింగ్ చేస్తూ అసలు ఆ పాటల గురించి మనం డిస్కస్ చేసుకోలేం. హమ్మింగ్ చేస్తూ ఎంత బాగుందో, సూపర్ ఉంది సాంగ్ అంటాడు పిల్లాడు. ఏంటి సూపర్ ఉంది? నేను వెంటనే ఒక క్వశ్చన్ వేస్తుంది, ఏంటి సూపర్ ఉంది అందులో? రాగతాళాలు బాగున్నాయా? సాహిత్యం బాగుందా? ఆ పదాలకు నీకు అర్థం తెలుసా? వాడు పాడేటప్పుడు వద్దని వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చెప్పట్లేదు? వద్దునన్న ఆ పాటను వద్దని ఎందుకు అమ్మ నాన్న చెప్పట్లేదు? ఇప్పుడు మొక్కై వంగది మానే వంగది కదా. మీరు గూగుల్లో కూడా 4 సార్లు ఒక పదానికి తప్పు స్పెల్లింగ్ కొడితే 5వ సారి మీకు అదే స్పెల్లింగ్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నిజం కదా. మీరు గూగుల్లో వెతికానంటారు చాలామంది. 5 సార్లు ఒక స్పెల్లింగ్ కొట్టండి, రాంగే కొట్టండి, 6వ సారి మీరు అదే స్పెల్లింగ్ కొట్టినప్పుడు మీకు ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్లోనే చూపిస్తుంది, ఆర్డర్లో అది కూడా వచ్చేస్తుంది. సో విచ్ వన్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్? ఇప్పుడు ఈ తప్పు కంటిన్యూషన్ చేస్తూ పోతుంటే తప్పని అనిపించట్లేదు కదా. ఇప్పుడు తప్పు చేయటం, ఇప్పుడు తప్ప రైట్ ఏదో ఒక పని చేయడానికి అలవాటు పడ్డారు, బద్ధకంగా నిద్ర లేవటం, ఆలస్యంగా పళ్ళు తోముకోవటం, ఇష్టం వచ్చిన టైంకి ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ ఒక చిన్న వయసు నుంచి అలవాటు అయిపోతే పెద్దయ్యగా వాడు ఎక్కడ తిరిగి వచ్చినా పెద్దగా పట్టించుకోరు పేరెంట్స్. వస్తాడు తెల్లవారే లోపల ఇంటికి వచ్చేస్తాడు అన్న కాన్సెప్ట్లో పేరెంట్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న ప్రశ్నలు చిన్నప్పటి నుంచి వేయకపోతే పెద్దయ్యాక అడిగే హక్కు కోల్పోతారు పేరెంట్స్ కదా. మరి అలాంటప్పుడు ఇలాంటివే కదా జరుగుతాయి. ఒక ధోరణిలో ఇప్పుడు 10% తప్పు చేస్తున్నారు అనుకుందాం, నో డౌట్. అందరూ 100% ఇలాంటి వాళ్ళు కాదు, 10% తప్పు చేస్తున్నారు అనుకుందాం. సమాజంలో అలాంటి వాళ్ళు 10% ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కుండెడు పాలు, అమృతంతో సమానమైన కుండెడు పాలు విరిగిపోవటానికి ఒక్క చుక్కే విషం చాలు. ఇప్పుడు జరిగింది అదే, నో డౌట్. ఒక ఫ్యూచర్లో ఒక డాక్టర్ అమ్మ ఏ స్పెషలిస్ట్ ఏదో ఎంతమందిని కాపాడేదో అది కోల్పోయింది దేశం. ఒక తల్లిదండ్రులకి గడుపు కోత మిగిలిపోయింది. సమాజంలో ఒక భయాన్ని క్రియేట్ చేసామనుకుంటున్నారు. ఆడపిల్లల తల్లులకు విపరీతమైన భయం వచ్చింది. అంటే ఆల్రెడీ ఉన్న భయమే ఇంకా పెరుగుతుంది. అంటే వర్కింగ్ ప్లేస్లో సేఫ్టీ ఉంటుంది అనే ఒక పాయింట్లో నుంచి వర్కింగ్ ప్లేస్ లేదు, ఏ ప్లేస్ లేదు, ఎక్కడైనా సరే అమ్మాయికి సేఫ్టీ లేదు. అసలు ఇప్పుడు అమ్మాయిలు ఒక రేంజ్లో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైము మళ్ళీ బ్యాక్ మనము 1847కి గుర్తుపెట్టుకోండి, ఆ ఇయర్ని 1847కి వెళ్ళిపోతే పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం. అంటే ఇన్సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ, ఇన్సెక్యూరిటీ సరౌండింగ్ యూ అన్నది ఒక మాట్లాడి. ఇప్పుడు అమ్మాయి నో డౌట్ అమ్మాయిలు నీట్గా వెళ్ళాలి, అమ్మాయిలు డీసెంట్గా వెళ్ళాలి, అబ్బాయిల బిహేవియర్ కూడా బాగుండాలి కదా. ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను అమ్మాయిలు చదువుకోవాలి అని చెప్తాను, అదే సేమ్ టైం అక్కడే కూర్చున్న అబ్బాయిలతో కూడా చెప్తాను, మీ అందరూ మంచి వాళ్ళు కాబట్టే వీళ్ళు ఇంతమంది ఉద్యోగానికి రాగలుగుతారు, మీ అందరూ బాయ్స్ అంతా మంచి వాళ్ళు కాబట్టి ఇంతమంది ఆడవాళ్ళు ఉద్యోగం చేయగలుగుతున్నారు.
సో ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ద బాయ్స్, దోస్ ఆర్ కోఆపరేటింగ్ యూ. ఇప్పుడు ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు, నేనేమంటాను ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఆర్ మెనీ మెన్ అంటారు. అమ్మాయిని ఏడిపించిన వాళ్ళు, వద్దన్న వాళ్ళు, కాదన్న వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి సక్సెస్కి రీజనే అవుతారు. ఇఫ్ షీ డ్యామేజెస్ ఆల్సో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్.